నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. రాజకీయాల్లో మాటలు చెప్పడం చాలా సులువు, కానీ ఆ మాటలను జీవితంలో ఆచరించడం మాత్రం చాలా కష్టం. ప్రజల డబ్బు అంటే ప్రజల రక్తం, ప్రభుత్వ ఖజానా అంటే పన్ను చెల్లించే ప్రతి పౌరుడి కష్టాన్ని. మరి ఈ విషయాన్ని ప్రతి ప్రజాప్రతినిధి గుర్తించుకోవాలని ప్రజలు కోరుకుంటారు. అయితే ఆచరణలో అలా జరిగే సందర్భాలు చాలా అరుదు. మరి అలాంటి సమయంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు, దేశవ్యాప్తం కూడా చర్చకు కారణమవుతుంది. ముంబైలో తన కుడి భుజానికి రొటేటర్ కప్ శస్త్రచికిత్స చేయించుకున్న పవన్ కళ్యాణ్ ఆ చికిత్సకు అయ్యే ఖర్చులన్నీ ప్రభుత్వం భరించే అవకాశం ఉన్నప్పటికీ వాటిని తిరస్కరించినట్లు ప్రచారం. మరి నా వైద్య ఖర్చులను నేనే భరిస్తాను, ప్రజాధనాన్ని నా వ్యక్తిగత అవసరాలకు వినియోగించను అనే సందేశాన్ని ఆయన తన నిర్ణయం ద్వారా ఇచ్చారనే అభిప్రాయం వినిపిస్తున్నాయి. భారతదేశంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులు అందరికీ వైద్యపరంగా ప్రత్యేక సౌకర్యాలు ఉంటాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం పొందే హక్కు వారికి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో లేని చికిత్స అవసరమైతే నిపుణుల సిఫార్సుతో ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకుని ఆ ఖర్చులను ప్రభుత్వం నుంచి రీఎంబర్స్మెంట్ రూపంలో పొందే అవకాశం కూడా ఉంటుంది. ఇది వ్యక్తిగతంగా ఎవరికి ఇచ్చిన ప్రత్యేక సౌకర్యం కాదు, ప్రజాప్రతినిధుల పదవికి సంబంధించిన అధికారిక సౌకర్యం. ఇక దేశవ్యాప్తంగా చాలామంది ప్రజాప్రతినిధులు ఈ సదుపాయాన్ని వినియోగించుకుంటారు. చట్టపరంగా ఇందులో తప్పు ఏమీ కూడా లేదు. అయితే చట్టం అనుమతించిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వినియోగించాల్సిన అవసరమూ లేదు. అక్కడే పవన్ నిర్ణయం ప్రత్యేకంగా కనిపిస్తుంది. ప్రజలకు ఇవ్వడమే తప్ప ప్రజల నుంచి రూపాయి ఆశించిన నాయకుడు పవన్ కళ్యాణ్. మరి ప్రజల డబ్బుతో వైద్యం చేయించుకోవడం ఇష్టం లేని నాయకుడిగా పవన్పై ప్రశంసలు కురుస్తున్నాయి. తనకు వచ్చే జీతాన్ని సైతం పేద పిల్లల చదువుల కోసం, వారి బాగోగుల కోసం వెచ్చిస్తున్నారు సేనాని. ఇక పవన్ కళ్యాణ్ గురించి గత కొంతకాలంగా వస్తున్న సమాచారం ఒక విషయాన్ని స్పష్టంగా చెబుతుంది. ఆయన ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రభుత్వ ఖర్చుల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. ప్రభుత్వం చెల్లించే కొన్ని అలవెన్స్లను కూడా ఆయన తీసుకోలేదని వార్తలు వచ్చాయి. తన వ్యక్తిగత పర్యటనలకు అయ్యే ఖర్చులను కూడా సొంతంగా భరిస్తున్నారని చెబుతున్నారు. మరి క్యాంపు కార్యాలయానికి కొత్త ఫర్నిచర్ కొనుగోలు చేయాలన్న ప్రతిపాదనను కూడా అవసరం లేదని చెప్పినట్లు ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు అదే జాబితాలో వైద్య ఖర్చులు కూడా చేరాయి. ఉప ముఖ్యమంత్రిగా తనకు వచ్చే అధికారిక వేతనాన్ని పవన్ కళ్యాణ్ వ్యక్తిగత అవసరాలకు వినియోగించడం లేదు. తన నియోజకవర్గమైన పిఠాపురానికి చెందిన 42 మంది అనాథ పిల్లల చదువు, సంక్షేమం కోసం ప్రతి నెల ఒక్కొక్కరికి 5,000 చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నారు. అంటే ఒకవైపు ప్రభుత్వ వేతనాన్ని సామాజిక సేవకు వినియోగించడం, మరోవైపు వ్యక్తిగత వైద్య ఖర్చులను సొంతంగా భరించడం. ఈ రెండు నిర్ణయాలు కలిపి చూస్తే ఒక నిర్దిష్ట సందేశం కనిపిస్తుందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ప్రజాధనం అనేది ప్రభుత్వానికి చెందిన డబ్బు కాదు, అది ప్రజలు చెల్లించిన పన్నుల సమాహారం. ఒక సాధారణ ఉద్యోగి కొనుగోలు చేసే వస్తువుపై చెల్లించే జీఎస్టీ నుంచి రైతు, వ్యాపారి, ఉద్యోగి, పారిశ్రామికవేత్త చెల్లించే పన్నుల వరకు అన్నీ కలిసే ప్రభుత్వ ఖజానా ఏర్పడుతుంది. అందుకే ప్రజాధనం వినియోగంపై ఎప్పుడూ ప్రశ్నలు వస్తుంటాయి. ప్రభుత్వ ఖర్చులు అవసరమా, అనవసరమా అనే చర్చ ప్రజాస్వామ్యంలో సహజం. మరి అలాంటి సమయంలో ఒక ప్రజాప్రతినిధి తనకు చట్టబద్ధంగా లభించే సౌకర్యాన్ని కూడా వాడుకోకుండా ఉంటే అది సహజంగానే ప్రజల్లో చర్చకు దారితీస్తుంది. మరి పవన్ విమాన ప్రయాణ ఖర్చులు కూడా ప్రభుత్వంపై భారం వేయకుండా సొంతంగా భరిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. మరి ప్రజా జీవితంలో ఉన్నవారికి ప్రభుత్వ సౌకర్యాలు చట్టబద్ధంగా లభిస్తాయి. భద్రత, వాహనాలు, నివాసం, వైద్యం, సిబ్బంది ఇవన్నీ వారి బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించేందుకు కల్పించే సౌకర్యాలు. అయితే వాటిలో కొన్ని వ్యక్తిగతంగా వదులుకోవడం చాలా అరుదుగా కనిపించే విషయం. అందుకే పవన్ నిర్ణయం ప్రత్యేకంగా చర్చనీయాంశమైంది. పవన్ అభిమానులు మాత్రం ఈ నిర్ణయాన్ని ఆయన వ్యక్తిత్వానికి నిదర్శనంగా చెబుతున్నారు. రాజకీయాల్లో విలువల గురించి మాట్లాడడమే కాదు, వాటిని ఆచరించి చూపిస్తున్నారని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఏదైనప్పటికీ కూడా పవన్ ఆలోచనే వేరు. ఎప్పుడూ ఏదో ఒక తపన, ప్రజలకు ఏదో అందించాలనే ఆలోచన. అదేవిధంగా ప్రజల సొమ్మును
ఏదైతే ఖజానా నుంచి వచ్చిందో లేకపోతే ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బును కూడా ఆయన తృణప్రాయంగా వదులుకొని సొంత డబ్బులతో సొంత ఖర్చులతో తన వైద్యం చేయించుకున్నా లేకపోతే వేరే టూర్లకు వెళ్తున్నా వేరే ప్రయాణాలు సాగిస్తున్నా వేరే రకంగా ఏ అంశం తన సొంత అంశం వచ్చినా సరే అది తన సొంత ఖర్చుతోనే సొంత డబ్బుతోనే తన కష్టార్జితంతో ఏదైతే సంపాదించుకున్నాడో ఆ డబ్బునే ఆయన పంచిపెట్టడం అన్నది ఇప్పుడున్న పొలిటీషియన్స్కి ఒక మెసేజ్లా వెళ్తుంది. సో చాలామంది దీనికి దూరంగా ఉంటున్నారు కాబట్టి మరి పవన్ కళ్యాణ్ ఆలోచిస్తున్న ఈ తీరులోనే మిగతా నాయకులు కూడా అడుగులు వేస్తే ప్రభుత్వ సొమ్ము ఎంతో కొంత సామాన్య ప్రజలకి అందే అవకాశం ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహము లేదు. చూద్దాం మరి ఎవరినైనా ఇందులోకి తీసుకొస్తుందో పవన్ కళ్యాణ్ లాగా ఆలోచింప చేస్తుందో అన్నది. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. చేస్తుంటూ 9 న్యూస్.